వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నగరి నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా ఆయన మాజీ మంత్రి రోజాతో సమావేశమయ్యారు. ఆమె అభిప్రాయాన్ని తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆమె నగరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గానికి కాస్త దూరంగానే ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె ఇతర రాష్ట్రాల్లో ఉండి రాజకీయం చేస్తున్నారు. అప్పుడప్పుడు ప్రత్యేకంగా వీడియోలతో కూటమి ప్రభుత్వంపై విమర్శలు కూడా చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆమె సైలెంట్ గా ఉన్నారు. వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కాస్త యాక్టివ్గానే బయటకొచ్చారు. కానీ రోజా జాడ కనిపించలేదు. దీంతో నగరి విషయంలో రోజాకి వ్యతిరేకంగా ఏదో ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారమైతే నడుస్తోంది. కొద్ది రోజుల కిందట నగరి నియోజకవర్గానికి చెందిన గాలి జగదీష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. ఆయన స్వయాన సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు. ప్రస్తుత నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సోదరుడు. గత కొద్ది రోజులుగా సోదరుడితో విభేదిస్తున్న జగదీష్ టీడీపీలో ఉంటే గుర్తింపు దక్కదు అని ఒక నిర్ణయానికొచ్చారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడ్డారు. అయితే జగదీష్ వస్తే తన పరిస్థితి ఏంటి అని రోజా ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అందుకే జగదీష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక ఆలస్యమైనట్టుగా తెలుస్తోంది. అయితే నిన్న తాడేపల్లి కార్యాలయానికి మాజీ మంత్రి రోజా వచ్చినట్టుగా సమాచారం. జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమైన ఆమె జగదీష్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే మంత్రి రోజాకి నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది. వారికి సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రోజా ఉండకూడదు అని పెద్దిరెడ్డి ఆలోచనగా తెలుస్తోంది. అందుకే జగదీష్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తెప్పించేందుకు పెద్దిరెడ్డి మంత్రాంగం నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. కానీ పార్టీ ఆవిర్భావం నుంచి రోజా తన వెంట ఉండడంతో జగన్మోహన్ రెడ్డి పునరాలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో రోజా అయితే సహకరించేది లేదు అని నగరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తేల్చి చెబుతున్నారు. అందుకే జగదీష్ వైపు జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం. ఇక ప్రస్తుతం నగరి నియోజకవర్గంలో టీడీపీ కూటమి బలంగా ఉంది. ఆ బలాన్ని ఢీకొట్టాలంటే రోజా బలం చాలదు. అందుకే గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబానికి చెందిన జగదీష్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు. రోజాకి పార్టీలో ప్రత్యామ్నాయ అవకాశాలు ఇస్తామని తప్పుకోవాలని జగన్ సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాను అని, ప్రత్యర్థుల్ని తట్టుకుని నిలబడ్డానని, తనకు పక్కన పెట్టడం భావ్యం కాదని రోజా వాదించినట్టుగా ప్రచారం నడుస్తోంది. అయితే రోజా వ్యవహారం, జగదీష్ చేరిక విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.